నమస్తే అన్న, అందరికీ నమస్కారం. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత పెరుగుతూ ఉండడంతో బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ యువకుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇరాన్ కువైట్ సరిహద్దు ప్రాంతం ఇరాక్లోని సర్వీస్ ప్రొవైడ్ చమురు సంస్థ శిబిరంలో టాలకు చెందిన హనుమాన్లు 14 ఏళ్లుగా మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు 400 మంది భారతీయులు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. యుద్ధ తీవ్రత నేపథ్యంలో అక్కడ భారతీయ ఎంబసీ కార్యాలయం అధికారులు మార్చి 1 నుంచి 8 విడతల్లో భారతీయ కార్మికులను ఇండియాకు పంపారు. తుర్కీ వీసా పొంది రహదారి మార్గంలో 4 రోజులు ప్రయాణించి అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 4 రోజుల క్రితం హనుమాన్లు స్వస్థలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కుంటాలకు చేరారు. అయితే తాను ఇక్కడికి రాగానే తాము పనిచేస్తే సంస్థ పైన డ్రోన్ దాడి జరిగినట్లు అగ్నికీలాల్లో చిక్కుకుపోయినట్టు తెలిసింది. ఇండియాకు తిరిగి రావడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్పేసి హనుమాన్లు పేర్కొనడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క కంపెనీ మనం చూసుకుంటే కానీ ఇరాన్ కువైట్ సరిహద్దు ప్రాంతం ఇరాక్లోని సర్వీస్ ప్రొవైడ్ చమురు సంస్థ శిబిరంలో అయితే పనిచేస్తూ ఉన్నాడనమాట. వెంటనే ఇండియన్ ఎంబసీ అధికారులు స్పందించి మమ్మల్ని ఇండియాకు పంపించడం వల్ల మేమైతే బతికిపోయామని చెప్పి, ఒకవేళ మేము రాకుండా అక్కడే కానీ ఉండింటే ఆ డ్రోన్ దాడి జరిగినప్పుడు మేము కూడా చనిపోయే వాళ్ళము. ఏది ఏమైనా సరే కానీ సకాలంలో ఎంబసీ అధికారులు స్పందించి మమ్మలను 4 రోజుల రహదారి గుండా టర్కీకి చేర్చి టర్కీ నుంచి ఇండియాకు పంపించారని తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ వాళ్ళు క్షేమంగా ఇండియాకు చేరుకోవడం చాలా ఆనందకరం. ఒకవేళ వాళ్ళు ఉంటే కానీ ఏం జరిగి ఉండేది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.